హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను ఫ్రైడే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేకాక మా పాప బర్త్డే కూడా ఉందన్నమాట. అయితే ఎర్లీ మార్నింగే లేచి గడపంతా నీట్గా కడిగేసి మహాలక్ష్మీదేవిని ఈ విధంగా అయితే అలంకరణ చేసేసాను. ట్యూస్డే ఫ్రైడే మాత్రం కంపల్సరీగా అమ్మవారిని ఈ విధంగా అయితే రెడీ చేసేసుకుంటాను. గడప ముందర మహాలక్ష్మీదేవి ఇల్లు కలకల ఆడుతూ ఉంటేనే బాగుంటుంది కదా. అయితే రంగోలీ చిన్న రంగోలీలు అయితే వేసుకుంటున్నాను. ఈ మధ్య పెద్ద రంగోలీలు వేస్తే మా పిల్లలు తొక్కేస్తున్నారు. సరే చిన్న ముచ్చటగా చిన్న ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా మా చిన్న మినీ గార్డెన్లో అయితే ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి పూలు. సరే అది ఒక చిన్న వీడియోగా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. పెద్ద ప్లేస్ కదా, కాకపోతే కుండీలో నాటాను అనమాట. కుండీలో నాటినా కూడా పర్వాలేదు, చాలా బాగా పూస్తుంది అనమాట ఈ పూలు అనేసి. ఒక 12-15 పూలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట రోజు. ఇక్కడ చూసారు కదా, రోజా పువ్వు ఇలా మొగ్గలన్నీ వేసేస్తున్నాయి. ఇంకా చామంతులు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక పూజకైతే వాడుకునేసాను. పూలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి అన్నమాట చిన్న గార్డెన్లోనే. చిని హ్యాపీ బర్త్డే చిని. చిని చిని హ్యాపీ బర్త్డే కన్నా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే చిన్ని. హ్యాపీ బర్త్డే చిన్ని నాన్న. జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. చిట్టి తల్లి కేక్ కట్ చేస్తామా ఈరోజు? కేక్ కట్ చేస్తామా చిన్ని? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నా చిన్ని నీకు. కేక్ కొత్తావు ఈరోజు? కేక్ వద్దా? కేక్ కట్ చేయవా? కేక్ కట్ చేయవా? కేక్ వద్దా? కేక్ పోయివా? కేక్ కట్ చేస్తామా సాయంత్రం? కేక్ కట్ చేస్తామా సాయంత్రం? ఇంకా మా చిన్న పాపకైతే లేగానే అందరం విషెస్ అయితే ఈ విధంగా తెలియజేసేసామన్నమాట. దానికి ఏం అర్థం కాలేదు. హ్యాపీ బర్త్డే అంటే ఏదో అనింది అంతే. ఇంకా సరే వాళ్ళ అక్కయితే తనతో బాగా ఆడుకుంటూ ఉందన్నమాట. చిన్ని నీ బర్త్డే నాన్న, ఈరోజు నువ్వు కేక్ కట్ చేయాలని చెప్పేసి అంటుంటే అంటుంది. కేక్ కట్టింగ్ అనేది మాత్రం చాలా ఇష్టం మా చిన్న పాపకి. కట్ చేస్తుంది అంతే, అదొక ఫుల్గా ఫీల్ అవుతుంది అనమాట. ఇంకా మామూలుగా ఇంట్లో అయితే దీపారాధన అయితే అయిపోయిందనమాట. అమ్మవారికి స్వామివారికి అంతా పూజ చేసేసుకొని కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ ఇంట్లో అంతా కంప్లీట్ అవ్వనే అందరం కలిసి ఇంకా చూసారు కదా, టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్లో వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం జరుగుతుంది. ఫ్రైడే రోజు కంపల్సరీగా అభిషేకం చేస్తారు వారానికి ఒకసారి స్వామి గుడిలో. రిమైనింగ్ డేస్లో స్వామివారి పాదాలు ఉంటాయి కదా, చిన్న విగ్రహాలు ఉన్నాయి, వాటికి అభిషేకం చేస్తారు. ఒక ఫ్రైడే మాత్రము పెద్ద విగ్రహానికే వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇంకా స్వామికి ముందు రోజే చెప్పున్నాను, పాప బర్త్డే స్వామి రేపంటే. సరే పాపని పొద్దున్న తీసుకొని రమ్మ, పాల ప్యాకెట్ తీసుకొని అని చెప్పేసి అన్నారు. ఇంకా పాల ప్యాకెట్ తీసుకొని వచ్చాగానే స్వామివారు అయితే వెంకటేశ్వర స్వామికి అయితే వాళ్ళు తీసుకొచ్చిన పాలలో ఈ పాలు కూడా యాడ్ చేసి స్వామికి వారికి అభిషేకం అయితే చేశారు. అభిషేకం అయిన వెంటనే ఈ పూలమాలదే స్వామివారికి వేస్తున్నారు వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు. ఆ తర్వాత ఈ మాలలు తీసుకొచ్చి పాపకైతే ఆశీర్వాదంగా ఇచ్చారు. స్వామి ఆశీర్వాదంగా ఇచ్చేసి స్వామి ఆశీర్వాదము, బ్రాహ్మిన్స్ అయినా ఈ స్వామి ఆశీర్వాదము, అందరి ఆశీర్వాదము పిల్లలకైతే ఇచ్చారు స్వామివారు. ఇంకా మా పెద్ద పాప కూడా పాదాలు మొక్కుతుంటే ఇంకా పాపకు కూడా ఆశీర్వాదం చేశారనమాట. ఇంకా స్వామివారికి ఇవి అభిషేకం చేసేటప్పుడు పాల అభిషేకం చేసిన తర్వాత ఒక్కొక్క అభిషేకం చేసినాక ఇట్లా పూల మాలలు వేసి అవి హారతిస్తారు, అవన్నీ పక్కన పెట్టున్నారు. ఆ పూలే తెచ్చి పిల్లలకి వేసారనమాట, స్వామి ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని. ఇంకా అమ్మవారికి కూడా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అమ్మవారికి ఈ స్వాములు ఇద్దరూ చీర అయితే కడుతున్నారనమాట. చీర అనేది కట్టేసి అమ్మవారిని అలంకారం చేయడానికి ఆ చీర కుచ్చుళ్ళు అయితే పెడుతున్నారు. ఇంకా అభిషేకం అంతా అయిపోయాక వెంకటేశ్వర స్వామివారిని ఈ విధంగా అయితే అలంకారం చేసేసి తర్వాత ఆ కట్టనేసేసి స్వామివారికి నైవేద్యం సమర్పణ చేసేసి
ఆ తర్వాత ఓపెన్ చేశారనమాట మళ్ళీ కటను. స్వామివారికి ఎప్పుడు నైవేద్యం పెట్టినా కటన్ బంద్ చేసేసి ఒక 5 నిమిషాలు స్వామివారికి ఇలా నైవేద్యం పెడతారు. ఇంకా అది పెట్టిన తర్వాత ఇంకా బయట వచ్చేసేసి చూసారు కదా అమ్మవారు, పద్మావతి అమ్మవారు. ఇందాక శారీ కట్టారు కదా స్వామివారు, ఈ శారీని అమ్మకి కట్టింది. చూడండి ఎంత బాగా కట్టారో, చాలా బాగా ఈజీగా కట్టేశారు. వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, ప్రతిరోజు కడతారు కదా, వాళ్ళకి ఫ్రైడే అలవాటు కదా, బాగా ఈజీగా టక కట్టేశారు స్వామివారికి అమ్మకైతే అలంకరణ. ఇంకా మొదటగా వినాయకుడు అనమాట, వినాయకుడికి కూడా ఈ విధంగా అలంకరణ అయితే చేసేసారు. చాలా అందంగా ఉంటారు. గణేశుడు కానీ, మళ్ళాగా వెంకటేశ్వర స్వామి కానీ, పద్మావతమ్మ కానీ చాలా బాగా రెడీ చేస్తారు. ఇంకా అక్కడ నుంచి అయిపోయాక ఆఫ్టర్నూన్ 12:30 కల్లా మాకు ఇక్కడ అమ్మవారి గుడిలో బాగా 9 హారతులు అని జరుగుతుందన్నమాట అమ్మవారికి. అయితే ఆ గుడికి వచ్చేసాము. అక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక 100 రూపీస్ ఇస్తే అన్ని 1/4 కేజీ బియ్యము, 1/4 కేజీ పందిపప్పు, 1/4 కేజీ అటుకులు, 1/4 కేజీ బెల్లము, 1/4 కేజీ చక్కెర, ఈ విధంగా 100 రూపీస్కి ఒక బుట్టలోనే మనకు అన్నీ పెట్టిస్తారు. సరే ఇంకా పాప చేత అయితే ఈరోజు బర్త్డే అనేసి పాపతో తీపించుకొని పాపతో అయితే అన్నీ వేయించేసానమాట. ఏదో కొంతలో కొంత అన్నదానంలాగా వేసేసాను. ఈ బియ్యమే ఇక్కడ వేశారు కదా, అందరూ వేశారు కదా, ఇవి వచ్చేసి ప్రతి ఫ్రైడే అన్నదానం చేస్తారనమాట ఇక్కడ ఈ గుడిలో. ఇది నిమిషాంబ గుడి బెంగళూరులో. ఇక్కడ డైలీ ఫ్రైడే మాత్రం కంపల్సరీగా 12 o'clock నుంచి 2 దాకా ఉంటుంది అన్నదానము. ఇంకా సరే అదంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసే లోపల ఇలా ఆ రోజు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మేము పలావ్ అన్నం అయితే వండుకున్నాం అనమాట. పాప స్పెషల్ అని. నాన్ వెజ్ తెచ్చుకోలేదా అంటే ఫ్రైడే నాన్ వెజ్ అయితే తినమన్నమాట. అందుకే గుళ్ళన్నీ తిరిగేసి వచ్చేసి లాస్ట్ ఫైనల్గా ఇంకా పలావ్ అన్నంకి అయితే ప్రిపేర్ చేసేస్తాం అనమాట. మామూలు మార్నింగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. తర్వాత వచ్చేసి నిమిషాంబ టెంపుల్, నిమిషాంబ కాదు పటాలమ్మ అనమాట. ఇక్కడ బెంగళూరులో గ్రామ దేవతమ్మ చుట్టుపక్కల. అయితే అమ్మవారి కాడ అయితే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఫుల్ రష్గా ఉన్నారు అమ్మవారి కాడ, అమావాస్య కాబట్టి. ఇంకా ఇక్కడైతే నిమిషాంబ గుళ్ళు అయితే కాస్త అట్లా వీడియో అనేది తీసుకొని వచ్చేసాను అనమాట. ఎంతలో కొంత పాప పేరు మీద అన్నదానం లాగా అనేది చేసేసాను మొత్తంగా. ఇంటికి వచ్చినాక ఈ పలావన్నం అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మెయిన్ ఇంకా పలావన్ అయితే స్పీడ్గా పెట్టేస్తాను చూడండి, ఎందుకంటే పలావనంకే చాలా టైం పడిపోతుంది కదా, అందుకే ఫాస్ట్ మోషన్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. నార్మల్గానే పలావ్ అంటే అందరికి తెలిసిందే కదా ఎలా చేయాలో, ఇంకా చెప్పని అవసరం లేదు. ఇంకా మా చిన్నోడు వాళ్ళ డాడీ లేచిందే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళంతా డాడీ పార్టీ అనమాట. టోటల్ ఫైనల్గా అయితే పలావన్నం అయితే రెడీ అయిపోయింది. 3 విజిల్స్ అయితే పెట్టేశాను. చివరిగా అన్నం అయితే ఈ విధంగా వచ్చేసింది అనమాట. స్మెల్ మాత్రం దుమ్ములేసిపోయింది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇంకా మార్నింగ్ ఇడ్లీ ఉంటే ఆ ఇడ్లీ వచ్చేసి ఇడ్లీ ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఆ ఇడ్లీ ఉప్మా అంటే కూడా ఎవరైనా తినేస్తారనేసి దాన్ని కూడా ప్రిపేర్ చేసేస్తాను అనమాట. పనిలో పని. బియ్యం ఇడ్లీ, ఇది రవ్వ ఇడ్లీ అయితే కాదు, ఉప్పుడు బియ్యము, పచ్చి బియ్యము, ఉద్దిపప్పు వేసి ఇడ్లీ చేస్తారు కదా, బియ్యం ఇడ్లీ అని అంటారు కదా. ఈవినింగ్ కేక్ సెలబ్రేషన్స్ అనమాట ఇవి. ఒక చిన్న కేక్, 1/2 kg కేక్ అనమాట. హ్యాపీ బర్త్డే పర్ణిక అక్షయ్ కుమారి. ఇంకా కేక్ కటింగ్ అయితే వాళ్ళ డాడీ, రిహిత, పర్ణిక ముగ్గురు అయితే చేసేస్తున్నారనమాట. నేను వీడియో తీసుకుంటున్నాను. మా పాప చెప్పేస్తుంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అని చెప్తూ కట్ చేస్తుంది అనమాట. ఇంకా మా పెద్ద పాప హ్యాపీ బర్త్డే పర్ణిక, వీళ్ళ నాయనమ్మ కూడా హ్యాపీ బర్త్డే పర్ణిక అనేసి చెప్తుందండి. ఎప్పుడెప్పుడు కేక్ నోట్లో పెడతారని కాసుకొని ఉన్నారు మా ఇద్దరు పిల్లలు అనమాట. ఎలాగో మా చిన్నది బుడది అందరు కేక్ అయితే పెట్టేసింది మొత్తానికే కట్ చేసి. ఇలాంటి మూమెంట్స్ అన్నీ చూడటానికి బాగుంటాయి, గుర్తుగా ఉంటాయి. అందుకే ఇలాంటివన్నీ ఇట్లా వీడియోలో అప్లోడ్ చేసుకుంటే మనకి గుర్తుంటే ఎప్పుడైనా వీడియో వాచ్ చేసుకునేకి బాగుంటుంది అనమాట. వాళ్ళు పెద్దగైనా చూపించేదానికి బాగుంటుంది.
ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.